హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో బనానా చిప్స్. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా చిప్స్ వేస్తాను, కానీ ప్రాసెస్ అయితే చెప్తాను ఇప్పుడు. ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, వీడియో లేకపోదాం. ఫస్ట్ అయితే పచ్చి బనానా తీసుకోవాలా, దాన్ని రెండు పక్కల కట్ చేసి మళ్ళీ పీలర్తో దాన్ని పొట్టు తీసేయాలా. పీలర్తో నేలంటే షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. మళ్ళీ ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దానిలో ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో పెట్టాలా. ఉప్పు నీళ్ళకి వేస్తే బనానా నల్లగా కాకుండా ఉంటుంది. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ హీట్ చేసుకోవాలా. ఆయిల్ హీట్ అయిన నుంచి ఇట్లా డైరెక్ట్గా వీడియోలో చూపిస్తాను అట్లా డైరెక్ట్గా అట్లా తురుముకోవాలా. ముందుగా మనం ఏమైనా తురుముకొని పెట్టుకుంటే అవి కూడా నల్లగా అయిపోతాయి, చిప్స్కి పనికిరావు. మళ్ళీ కొంచెం వేగిండయానంగా ఒక గిన్నెలో పసుపు కలుపుకొని పెట్టుకోండాల. ఆ పసుపు నీళ్ళు దాని మీద పోయాలా, అప్పుడే ఎల్లోగా మారుతాయి. అట్లే కొంచెంసేపు వేపుతా ఉంటే చిప్స్ రెడీ అవుతుంది. మళ్ళీ పక్కకు తీసేసుకొని ఒక బాక్స్లో ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలా. అంతే, చిప్స్ రెడీ. అంతే, బనానా చిప్స్ చాలా ఈజీ. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసిన, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే బాయ్. సోల్ సిస్టర్స్ వ్లాగ్స్.